నీకంటే దిగ్గుజైలుగా వర్తిల్లుచు నంద్యాల పట్టణ అధ్యక్షులు గారు గాజుల వేణుగోపాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు విశాఖపట్నం నుండి దాదాపు 25 సంవత్సరాల వయసులో మన ఆహ్వానం ముందు వచ్చిన చెట్లపు వెంకటేశ్వర గారిని ఆయన ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. వేదికను అందించిన పెద్దలకు, వేదిక ముందున్నటువంటి కులబాంధవులకు నా నమస్కారాలు. అయితే ఈ వనభోజన కార్యక్రమాలని మా కమిటీ వారికి నా ధన్యవాదాలు తెలియపరుకుంటున్నాను. రెండోది ఏంటంటే, అటు ఇచ్చాపురం నుంచి ఇటు అనంతపురం వరకు ఉండేటువంటి పద్మశాలీలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావడం కోసం 2016లో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థాపకులు అయినటువంటి జగ్గారు శ్రీనివాసరావు గారు, అలాగే కేఎన్ మూర్తి గారు, వారికి కూడా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అయితే మనం ఈవేళ జరుగుతున్నటువంటి ఏంటంటే, కుల బాంధవులు అందరూ కూడా ఒక రాజకీయ పోరాటం అనుకోండి, లేదా నాయకత్వ పోరాటం అనుకోండి, ఏదైనా సరే ఇంటికి ఒక సంఘం, ఈదికో నాయకుడికి తయారయ్యి ఐకమత్యాన్ని దూరం చేసుకోవడం వల్ల ఈ జాతికి రావాల్సినటువంటి రాజకీయ సాధికారతకి మనం దూరం అవుతున్నాం. ఎందువల్లంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం 11% ఉన్నాం. అలాగే చేనేతలైనటువంటి ఇతర సామాజిక వర్గాలు రాయలసీమలో ఉన్నటువంటి కురు వాళ్ళందరూ కూడా ఉన్నారు. నీలకంఠ సాయులు వీళ్ళటువంటి సామాజిక వర్గాలు ఉన్నాయి. వీళ్ళందరూ 18% ఉన్నటువంటి మనకి రాజకీయంగా ఈవేళ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మన సామాజిక వర్గానికి తగినటువంటి ప్రాతినిధ్యం లేదు. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉంటే ఒక ఎమ్మెల్యే లేడు. మన దురదృష్టం ఏంటంటే 2015 మన గంజి చిరంజీవి గారు ఒక 12 ఓట్లతో పరాజయం పొందినందువల్ల ఏమైందంటే, మనకి కనీసం ఒక నాయకత్వం ఏర్పడుతుందనే ఆశ కూడా సన్నగిల్లింది. ఆ తర్వాత మనం వాళ్ళు చిన్నచూపు చూడడం వల్ల మనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మనకి లేనందువల్ల ఈవేళ రాజకీయంగా మనం ముందుకు వెళ్ళాలంటే ఐకమత్యంతోనే మనం ముందుకు చూపించుకోవాలి తప్ప మనకి ఆర్థిక బలం లేదు, కానీ అంగబలం ఉంది. అంగబలంకి ఆర్థిక బలం తోడైతే ఏదైనా సాధించవచ్చు. కానీ అంగబలంతో పాటు ఆర్థిక బలం లేకపోయినా ఐకమత్యం ఉంటే కూడా సాధించవచ్చు. అందువల్ల రానున్న రోజుల్లో మనందరూ కూడా ఒక తాటిపైకి, రేపు 2024 ఎలక్షన్లో ఒక తాటిపైకి వచ్చి మన సామాజిక వర్గానికి రావాల్సిన రాజకీయ సాధించుకోసం వేదిక పైన ఆశీర్వదించినటువంటి అందరికీ నా నమస్కారం తెలుపుతూ, మన సభ ఎదురుగా ఉన్నటువంటి మహిళా అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాము. ఈ కార్తీక వనభోజనాలు అనేది చేసిన దానివల్ల చాలా అందరూ కలిసి ఐకమత్యంగా ఉన్నటువంటి, ఒకరి భాగంగా లేకుండా ఊరు ప్రత్యేకం చేసుకుని మాట్లాడుకోవచ్చును. ఇటువంటి సందర్భాలు కల్పించినటువంటి సంఘానికి నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మన చేసిన అందరికీ నమస్కారం. సభకు వచ్చేసిన అందరికీ నా నమస్కారం. వేదిక పెద్దలందరికీ నా నమస్కారం. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు వీటిలో అందరం మార్పులను సంబంధించి ఒకచోట కలిసి ఉత్సవాలు జరుపుకోవడం చాలా శుభకరం. ఇటువంటివి ఎక్కడ జరిగినా మన కుల బంధువులందరూ కలిసి బాగా జరుపుకొని అందరం ఒక పార్టీ. అందరికీ నమస్కారాలు. కార్తీక గుణపాలనతోనే మనమంతా కాలం విలపిస్తున్నాము. ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. గుణములు చేసేవాళ్ళము ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము. అది సంతోషమే. ఈ కార్యక్రమానికి వచ్చేసిన వివిధ హోదాల్లో ఉండే కుల బాంధవులకు, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా మహిళలకు, యువకులకు, తర్వాత కుల బాంధవులకు నమస్కారాలు. ఇప్పుడు మనము చాలా ఉత్సవములము, మహోత్సవములము, మన చరిత్ర చాలా గొప్పదని మనం చెప్పుకుంటున్నాము. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు తరతరాల 1541 ఎప్పుడో శివుని కాలం కాలం చెప్పుకుంటున్నాము. కానీ ఈరోజు ప్రజా
ఉంది. ఎవరైతే కులవృత్తులు ఉన్నారో ఆ కులవృత్తిని రక్షించాలా, ఆ కులవృత్తికి ఏమైనా ఇబ్బందులు ఉన్న అందరూ ముందుకు రావాలా. తర్వాత ఇవన్నీ జరగాలంటే అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగం మాస్టర్కి మన యొక్క చట్టాలు అసెంబ్లీలో పార్లమెంట్లో జరుగుతాయి. మరి అవి జరగాలంటే అక్కడ మన వాడిని వినిపించే మనవాడిని ఉండాలా, లేకుంటే మన ద్వారా పోయిన వాడు వాడైనా మాట్లాడాలా. వాడు మాట్లాడడం లేదు, మనం పోవడం లేదు. మరి అటువంటి వాళ్ళకు మనం ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు తెలియజేస్తున్నామా? మా కార్యక్రమాలు మాట్లాడడం చేయడం లేదు. మనం ఎంతసేపు మనం చాలా ఉత్తములము మంచి వాళ్ళము అనుకుంటాం. అది దానికి ఏం తేడా, దానికి ఏం 100% కరెక్టే. కానీ ప్రజాస్వామ్యంలో ఈ యొక్క హక్కుల గురించి మాట్లాడినప్పుడే నీకు గుర్తుకు వస్తుంది. ఈ రోజు మనం మాట్లాడుతున్నాము ఈ డబ్బుల మడుగు. ఇప్పుడు ఇలా ఇక్కడ ఆహ్వానించిన ఒక చైర్మన్ ఎవరు రాలే, మున్సిపల్ చైర్మన్, పద్మశాలి కార్పొరేషన్ మరి చైర్మన్ ఉంది. ఇక్కడికి 20 కిలోమీటర్ల నివాసం ఉండేది. ఆమె ఎందుకు రాలేదు అంటే ఆంక్షలు ఉన్నాయా లేకుండా ఎట్లా ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉండేదంతా అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు వచ్చినప్పుడు కూడా మరి ఇంతమంది వచ్చినప్పుడు మరి ఇటువంటి అంతో ఇంతో కులం ద్వారానే మన రిజర్వేషన్ ద్వారానే వాళ్ళు అధికారులు అయినప్పుడు, అది ప్రజాప్రతినిధులు అయినప్పుడు మన వాళ్ళు ఎందుకు రాలేదు అంటే నువ్వు అది కాదు. ఇప్పుడు మనము మన శక్తి మనం చాలా అంటున్నాము, పులి గుర్తు అంటున్నాము, పులువం అంటున్నాము. మనం పులుగు మారి ఉన్నామా ఇప్పుడు సమాజంలో? కాబట్టి ఆ యొక్క చరిత్రను మనం నెమ్మది వేసుకుంటూ ఇప్పుడుండే ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆ మాదిరిగా మన హక్కులను మనం అడిగినప్పుడే మన జాతి ముందుకు వస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నిర్మించుకుంటున్నాను. ఆదినారాయణ గారికి, పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి పద్మశాలి బంధువులకు పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా జరిగినటువంటి ప్రతి ఊరి కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా పద్మశాలి కమిటీ వారు ఏ పిలుపునిచ్చినా కూడా మనమందరము దానికి కట్టుబడి భవిష్యత్తులో ఇంకా మరికొన్ని కార్యక్రమాలు చేస్తామని పద్మశాలి కమిటీ వారికి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ కొడతా ఉన్నాం. ఇప్పుడు చిరంజీవి గారు మంగళగిరి నుండి మన ఆహ్వానం మేరకు వచ్చారు. ఆయన భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించబోతున్నారు. ఆయన్ను ఇక్కడ ప్రసంగించవలసిందే కోరుతున్నాం. గౌరవ సభాధ్యక్షుడి గారికి, అదేవిధంగా ఈ మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పద్మశాలి ముద్దు బిడ్డ, మన జాతి వైభవాన్ని భారతదేశం అంతా కూడా చాటిన మంచి వ్యక్తి సోదరుడు పద్మశ్రీ చింతకింది మల్లేశ్వర్ గారికి, అదేవిధంగా పద్మశాలి సంఘ అధ్యక్షులు జగ్గారెడ్డి శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్న పద్మశాలి పెద్దలందరికీ, విచ్చేసిన రాయల రత్నాల సీమ పద్మశాలి ముద్దు బిడ్డలందరికీ, పెద్దలు, అక్క చెల్లెలు, అన్న తమ్ములు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, మీరందరూ ఇప్పటికే పెద్దలు చాలా మంది మాట్లాడారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పద్మశాలీలు ఏ రంగంలో కూడా ఏ విషయంలో కూడా ఇతరులకి తక్కువ కాదు అనేది మీరందరూ ముందు మనసులో ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఈ రాయలసీమ గడ్డ మనకి తెలుసు. మీరందరూ తరతరాలుగా పద్మశాలి కుటుంబంలో అందరూ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తున్నారు. నిజంగా మన
ఇతర రంగాలలో కూడా బాగా రాణిస్తున్నారు, ఇతరులకి ఆదర్శంగా ఉంటున్నారు. ఎందుకంటే మీ చీరలు బాగా తెలుసు, మంగళగిరి అంటే మంగళగిరి చేనేత చీరలు, డ్రెస్ మెటీరియల్స్. ఇప్పటికీ మేము ఆ వ్యాపారమే దాదాపు 1000 మంగాలు ప్రొడక్షన్ ని వ్యాపారంగా చేస్తున్నాం. రాజకీయాల్లో ఉన్నా మన వృత్తిని వదిలిపోలా. ఎందుకంటే గంజి చిరంజీవికి సీట్ ఇచ్చిందే పద్మశాలీలు బిడ్డ కాబట్టి ఇచ్చారు అప్పుడు. అందువల్ల కులాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. బ్రతికున్నంత కాలం మీరందరూ గుర్తుపెట్టుకోండి. వ్యాపారంగా ఎదగండి, రాజకీయంగా ఎదగండి, పరిశ్రమలు పెట్టండి, బిడ్డల్ని ఉన్నతంగా చదివించండి. ఎందుకంటే కుల వృత్తి కనుమరుగైపోతుంది. ఒకప్పుడు పద్మశాలీలు కానీ చేనేత వర్గాలంటే మగ్గంగుంట్లో చప్పుడు వినిపించాయి ఊరంతా కూడా. కానీ కుల వృత్తి తగ్గిపోతూ మన బిడ్డలు కూడా వివిధ రంగాలలో ఉన్నతులుగా ఎదుగుతున్నారు. మనకి గుర్తింపు రావాలి. సోదర కులాలతో పాటు పద్మశాలీలకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నతమైన గుర్తింపు రావాలి అంటే మీ బిడ్డల్ని చదివిస్తూ వాళ్ళని విద్యావేత్తలతో పాటు వ్యాపార రంగంతో పాటు అదేవిధంగా పరిశ్రమలు పెట్టే దాంతో పాటు, ఎందుకంటే రాయలసీమలో చేనేత రంగంలో పట్టు చీరలలో మీరు ఎక్కువ పెట్టుబడులతో భారీ ఎత్తున వ్యాపారం చేసే ప్రాంతం పొద్దుటూరు కానీ, ధర్మవరం కానీ, వెంకటగిరి కానీ, నగరి కానీ, ఇవన్నీ కూడా మీరు ఆర్థికంగా ఎదుగుతూ సమాజంలో పేదరికంలో ఉన్న పద్మశాలీల బిడ్డల్ని ఉన్నతంగా చదివించడానికి సేవా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే వనభోజనాల మహోత్సవం మంచిదే. అన్నదమ్ములు మనందరం ఒక చోట చేరి, ఇదివరకంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, మామయ్యలు అందరూ మన ఇళ్లలో ఉండేవాళ్ళు కాబట్టి కలిసి బ్రతకటం అలవాటు చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఒక్కలగనేసి వాళ్ళు కూడా పిల్లలుగానే విడిపోయి తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉంటూ ఇబ్బందికరమైన కుటుంబ వ్యవస్థ ఉంది. కాబట్టి ఈ వనభోజనాల ద్వారా సొంత బిడ్డలని, ఆడపడుచుల్ని, అల్లులని, మన బంధుమిత్రుల్ని పిలుచుకొని అందరం ఒక చోట కూడి కలిసి భోజనం చేసే మహోన్నతమైన ఉత్సవం కాబట్టి ఈ అవసరమే. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే మేము మంగళగిరిలో చేనేత బిడ్డలమే. మా నాన్నగారు కూడా మగ్గమే వేస్తాడు, ₹1 కూడా లేదు. మా నాన్నగారు మంగళగిరిలో బ్రతకడం దిగించేసినప్పుడు అయినా అదే మగ్గం వేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపార రంగంలో రాణించి చేనేతకి భారతదేశంలో ఒక గుర్తింపు తీసుకురావడానికి మేము పడ్డ కష్టం ఇతర కులాలకు ఆదర్శంగా. అందుకని మంగళగిరి రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి చెందింది. ఎందుకంటే మంగళగిరిలో రాజకీయ నాయకులు ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మన ఈ రాయలసీమ గడ్డ మీద సౌమ్యులైన మీరందరూ ఇతరులను ఎదుర్కొని రాజకీయంగా ఎదగడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవి కోస్తా జిల్లాలో ఉత్తరాంధ్ర ప్రజల పద్మశాలీలందరికీ తెలుసు. అయినా మీరు చేయవలసిన పని ఏ చిన్న ఎంపీటీసీఓ, జడ్పీటీసీఓ, మున్సిపల్ చైర్పర్సన్స్ లేదా ఇప్పుడున్న గవర్నమెంట్ లో, ఎందుకంటే నేను పార్టీల గురించి చెప్పడం, నేను ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేనేత విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నియమించబడి ఉన్నా. కానీ నేను మీ అందరికీ చెప్పేది, ఎక్కడన్నా మీరు ఉండండి, ఎదగటం అనేది ముఖ్యం. రాజకీయంగా భయపడమాకండి. పద్మశాలీలు సౌమ్యులు ఎందుకయ్యామంటే మగ్గం గుంట్లో కూర్చొని ఒక్క పోగు కూడా తెగకుండా చేనేత చీరని ప్రజలకి అందించాలని మన పెద్దలు నేర్పిన మంచి బుద్ధే సౌమ్యులుగా తయారయ్యామే. కానీ ఎవరికి తీసిపోలేము, ఎవరికైనా తప్పు మనం కానే కాదనేది ముందు మీరందరూ కూడా మనస్సులో నిలుపుకోవాలి. మీ బిడ్డలను కూడా దయచేసి మంచి వాళ్ళగా పెంచండి, తప్పు కాదు. పిరికి వాళ్ళగా మాత్రం దయచేసి పెంచొద్దు. మన పద్మశాలి కులాలని భవిష్యత్
తల్లిదండ్రులని వృద్ధాప్యంలో గౌరవంగా చూసుకునే విధంగా బిడ్డలు పెంచవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఉన్నతంగా ఎదిగిన బిడ్డలు ఒక్కళ్ళే ఉద్యోగం చేస్తూ బ్రతకడం కాదు, పరిశ్రమలు పెట్టి వందల మందికి కూడా ఉపాధి కల్పించే విధంగా కూడా పద్మశాలీల జాతి అభివృద్ధి చెందాలి. అన్ని రంగాల్లోనే శాసిస్తుంది రాజకీయ రంగం. మీ అందరికీ తెలుసు, టీచర్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా రాజకీయ నాయకుడు అవసరం, ఒక కంపెనీ పెట్టాలన్నా రాజకీయ నాయకుడు అవసరం, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా రాజకీయ నాయకుడు అవసరం. అంటే ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్క దానికి కూడా రాజకీయ ప్రాధాన్యత ఉంది. దాన్ని మాత్రం మీరు మనవద్దు. తప్పనిసరిగా ఏదో ఒక రాజకీయ పార్టీలో పద్మశాలి బిడ్డలు ఉన్నతంగా ఎదగాలి, గౌరవాన్ని పొందాలి. మీ మీద ఆధారపడ్డ రాష్ట్రంలో ఉన్న పేద పద్మశాలి కుటుంబాలకి అండగా ఉండవలసిన బాధ్యత దయచేసి ఈ రాయలసీమ గడ్డ మీద పుట్టిన మీరందరూ అలవాటు చేసుకొని రానున్న రోజుల్లోనైనా ఈ రాయలసీమలో పద్మశాలీలు రాజకీయంగా ఎదిగేందుకు మీరందరూ మీ బిడ్డలు కూడా తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎక్కడైనా మనం ఉన్నతంగా ఎదగటం కాదు. ఎందుకంటే అతి పేద కుటుంబంలో పుట్టిన మేము మంగళగిరిలో తల్లిదండ్రుల పేరుతో ఒక కళ్యాణ మండపాన్ని కట్టి ఇతర కులాలతో సహా ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తున్నాం 10 సంవత్సరాల నుంచి. అంటే పద్మశాలీలు ఏ కులాల కన్నా తక్కువ కాదు అని నిరూపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇక్కడ కూడా ఎదిగారు చక్కగా. మీరు కూడా వ్యాపార రంగంలో, సేవా రంగంలో పద్మశాలి. సభలో ఉర్రు తొలగించిన మన గంజి చిరంజీవి గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు మన యొక్క ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో మనకందరికీ ఫోన్ ద్వారా మెసేజ్లు అందించిన మన హైదరాబాదు నివాసి మన ముద్దు బిడ్డ ఇక్కడ ఇప్పుడు తిరుమల క్లుప్తంగా మనకు చిరంజీవి సార్ ఆల్రెడీ మాట్లాడేశారు. నేను చెప్పాలనుకున్నది, నా మనసులో ఉన్నది సార్ ఆల్రెడీ చెప్పేశారు. దాదాపు 10 నిమిషాల పాటు ఏదైతే చెప్పాలనుకున్నానో అంతా కూడా నిష్పక్షపాతంగా మొత్తం ఒక రాజకీయంలో ఉన్నానే ఒక భావన ఏమాత్రం లేకుండా మొత్తం ఒక మన రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం అంతా కూడా నీట్గా క్లియర్గా చెప్పారు. అది చాలా హ్యాపీగా ఉంది సార్. మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్ థింగ్ ఇందాక సార్ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో కష్టపడి ఏదైతే సాధించుకొని ముందుకు పోవాలని ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ అచీవ్ అవ్వడానికి బలమైన థింగ్ ఏంటంటే ముందు మనం బిలీవ్ చేయడం, మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉందని చెప్పి పెద్దల్ని నమ్మించుకోవడం. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే చిట్చాట్ చేసుకోవడం, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఎంటర్టైన్మెంట్, లేదంటే యూట్యూబ్లలో రీల్స్ అండ్ యూట్యూబ్లలో సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్కి టైం ఎక్కువ స్పెండ్ చేస్తాను. ఈ టైంలలో యూట్యూబ్లలో టైం స్పెండ్ చేసేది ఏదో మన లైఫ్ మీద ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకొంచెం మన లైఫ్ అనేది బెటర్గా ఉంటుంది. అండ్ టైం వేస్ట్ చేసుకోకుండా బెటర్ పొజిషన్లో ఉండాలంటే టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు. నాకు తెలిసింది ఒకటే, మనీ ఈజ్ టైం, టైం ఈజ్ మనీ. నాకు తెలిసిన ఇదొక పాయింట్. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం నేను ఉపయోగించుకున్న టైం. ఆ టైంని మనీకి ఎట్లా ఎర్న్ చేసుకోవాలని ఒక మంచి వేలో మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మా బాబాయ్ కూడా నాకు ఎంతో ప్రోత్సాహం, సపోర్ట్ ఇచ్చారు చిన్నప్పటి నుంచి కూడా. అండ్ అలాగే ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఇది లాస్ట్గా చెప్పేందుకు సారీ సార్, తెలీదు ఫస్ట్ టైం స్టేజ్ స్పీచ్. అంటే నాకు ఇంకొక ఇన్స్పిరేషన్ కూడా మన మల్లేశం సార్. మీ అందరికీ తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నేను ఒక చిన్న పాయింట్, మల్లేశం సార్ మీద ఒక సినిమా కూడా ఉంది. సినిమా పేరు కూడా మల్లేశం. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే మీరు అందరూ చూసుండకపోయి ఉండొచ్చు. ఒకసారి చూడండి సార్ పడిన కష్టము, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారో నిజంగా సినిమా చూసేప్పుడు నాకే చాలా అనిపించింది. ఇన్నిసార్లు ఫెయిల్ అవుతున్నా కూడా ఇంత ట్రై చేయడం అవసరమా అనుకున్నాను. కానీ అలాంటిది ఎంతో పట్టుదలతో సార్ దాన్ని సక్సెస్ చేసి అచీవ్ చేసి చూపించారు. మీలో ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికైనా పట్టుదల ఉంటే డెఫినెట్గా ఒక్కసారి ఆ సినిమా చూడండి. ఫెయిల్యూర్ ఉన్న అర్థం ఏంటి, దాంట్లో నుంచి బయట మనం సక్సెస్ ఎలా అవుతాం అనేది కూడా ప్రతి ఒక్క లెసన్ మీరు నేర్చుకోగలుగుతారు దాంట్లో. అది నేను చెప్పదలుచుకుంది. అండ్ వనభోజ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి ఇన్వైట్ చేసిన మహేష్ గారికి అండ్ టోటల్ కమిటీ మెంబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పద్మశాలియ సంఘం వారి ఆధ్వర్యంలో మరి జమ్మలమడుగు యూత్ కుర్రోళ్ళు కావచ్చు, మరి చుట్టుపక్కల 6 గ్రామాలలో అందరూ కలిసి మరి ఈ రోజున ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జమ్మలమడుగు యూత్కి ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే మన పద్మశాలీలందరినీ ఒక తాటి మీద తేవాలని నాటమే గొప్ప విశేషం. మరి ఇప్పుడు దాకా పెద్దలందరూ మాట్లాడారు మన గురించి. మనం ఏ కులంలో లేని గొప్పది మనకుంది. మనం ఎవరు పుత్రులు అంటే సూర్య పుత్రులు చెప్తాం, భవనాశ్రమ పుత్రులు అని చెప్పుకుంటాం. ఎందుకంటే అదే ఏ కులాన్ని చెప్పుకోలేరు, వాళ్ళు ఎవరని చెప్పుకోలేరు. మనం చెప్పుకునే అంత ఇది ఉంది మనకి. మరి ఇప్పుడు దాకా పెద్దలు చెప్పారు, వ్యాపార రంగంగా మరి మా తల్లిదండ్రులు కూడా నేతలేశారు. నా కాడికి నేత లేదు. నేను నా కాడికి గోల్డ్ ఫీల్డ్కి వెళ్ళిపోయాను. మేము 5 రంగంలో ఉన్నాం. మా 5 కూడా గోల్డ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాం. ఈరోజు వెలసెట్టుడు. మరి అదేవిధంగా మా బాబు డాక్టరు, ఒక బాబు ఇంజనీర్. నాకు అలాగే పిల్లలందరం కూడా కింద స్థాయి నుంచి అందరూ చెప్పింది ఒకటే, మనం చేరేదిగా ఉన్నప్పుడు మనం ఎదగలేక మనల్ని చిన్నచూపు చూశారు. కానీ ఈ రోజు అవసరంలా అన్నారు, పెద్దలు చెప్పారు, మనం ఎదిగాం, మన బిడ్డలు ఎదిగారు, అందరం ఎదిగాం. అన్ని రంగాల్లో ముందు రావాలంటే రాజకీయంగా కూడా ముందు రావాలా. మీరు ఉన్న ఏరియాలో ఒక్కసారి ఆలోచించుకోండి. మనం అక్కడ 200 మంది ఉన్నాం, చిన్న బోర్డు నెంబర్ వచ్చింది. మనకి కావాలని అడ్డం జరగండి, లేదంటే ఒక వ్యక్తిని నిలబెట్టండి. అక్కడ మనం నిలబడాలా, నిలబడి గెలవాలా. అక్కడి నుంచి మున్సిపాలిటీకి వెళ్ళండి. అట్లా పెంచుకుంటూ వెళ్తే రాజకీయంగా డబ్బు ఎంత సంపాదించినా కానీ ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలా, లేదు కొన్ని దగ్గర పని చేసుకోవాలంటే రాజకీయం కావాలా. రాజకీయంలో కూడా మనం కూడా ఎదగాలంటే రేపు మనకి 175 సీట్లు రేపు గ్యారెంటీగా వీటిలో పద్మశాలి సంఘం తరఫున మేము ఇప్పటికీ అధిక పార్టీలో ఉన్న వాళ్ళందరినీ అడగడం జరిగింది. అన్ని పార్టీలతో మాట్లాడడం జరుగుతుంది. వీరందరితో కూడా చెబుతున్నాం, మేము 11% ఉన్నాం. ఈ 11%లో మాకు మొత్తం మీద 50 సీట్లు ఇవ్వాల్సిందని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది సంఘం తరఫున. ఈసారి ఎక్కడెక్కడైనా కానీ మన ఈ రాష్ట్రంలో పద్మశాలీలందరం కూడా ఏకదాటి మీద నిలబడాలా. నిలబడి మనం సీట్లు సంపాదించుకోవడానికి మనందరం కష్టపడాలా. ఎవరు నుంచున్నా కానీ మనకి అక్కడ పద్మశాలి అని నిలబడితే మనందరం పార్టీలు మర్చిపోండి. 5 నిమిషాల పాటు లోనికి వెళ్ళిన కులాన్ని చూడండి, కులాన్ని చూసి కులానికి ఓటేయండి. వేసి మన కులాన్ని కూడా మనం పెంచుకుంటే వెళ్ళిపోయి మన పద్మశాలీలందరం కూడా ఏకదాటి మీద నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నుంచి మరి ఇక్కడికి ఈ రోజు మనందరం కూడా రావడం జరిగింది. ఫస్ట్ మరి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం తరఫున ఇక్కడ వనభోజనాలు వేయడం జరుగుతుంది. రేపు ఏలూరు ఉంది, తర్వాత రాజమండ్రి ఉంది. అనేకమైన సార్లు కూడా ఇదే విధంగా మరి అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ముందుగా మరి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరూ ఆహ్వానం మాకు పంపించినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ విజ్ఞప్తి, అక్కడ ఎక్కువ జనం ఉన్నారు. అక్కడ ఎక్కువ జై మార్కండేయ, జై పద్మశాలి. కార్తీక మాస వనభోజ కార్యక్రమానికి ఏర్పాటు చేసి సభా అధ్యక్షులకు మరియు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు నింద్రం శ్రీనివాస్ గారికి, ఈ వేదిక మీద ఉన్న అందరి పెద్దలకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి నా సోదరులకు, మా అక్కలకు, చెల్లెలకు, పెద్దలకు అందరికీ కూడా నా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు చింతగిరి మల్లేశం. నేను తెలంగాణలో, మీ అందరికీ తెలుసు, పోచంపల్లి అనేది మీ అందరికీ తెలిసి ఉంటుంది, కొంచెం చూడకపోవచ్చు. పోచంపల్లిలో చేనేత కూడా ఇక్కడ లాగానే ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణలో అదే ప్రత్యేకత. అలాంటి ఆ చేనేత వస్త్రాలు చేయడానికి, నేయడానికి మా తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు చాలా కష్టపడుతుంటారు. దాన్ని ఆసు వేయడం అంటారు. మీకు మళ్ళీ ఈ ప్రాంతంలో లేనట్టుంది ఈ ఆసు వేయడం అనేది. ఇది ఆసు వేయడం అంటారు. ఇది దాదాపుగా ఒక చీరకు 9000 సార్లని చేతినిలాగా ఆ దారాన్ని తిప్పాలి. ఇలా తిప్పి ఈ చేతి నొప్పితో బాధపడుతూ మా అమ్మ ఒక మాట అన్నదన్నమాట, అరే మల్లేష్, నువ్వు ఇంకా ఈ పని మానే బిడ్డ, మానేసి నువ్వు వేరే ఏదైనా పని చేసుకో, ఈ ఆసుపోయడం నా నుంచి కాదు, నేను చేసి నా చెయ్యి అరిగిపోయింది, నేను చేయలేని చెప్పి ఆమె ఇంకా కఠినంగా చెప్పేసింది. అప్పటికి నేను మొగ్గ నేర్చుకున్నాను. నేను 6వ తరగతి వరకు చదువుకొని ఆపేసి నన్ను కూడా మొగ్గ నేర్పించారు. నేను మొగ్గ నేర్చుకుంటున్నాను.
అయితే ఈ ఒక్క ఆశపడడం కోసమే నేను ఈ వృత్తిని ఎందుకు వదిలిపోవాలి, దీనికి ఏదైనా మార్గం కనిపెడితే ఈ వృత్తిలోనే స్పష్టంగా బతకొచ్చన్న ఆలోచన నాకు కలిగి ఒక 7 సంవత్సరాలు దానితో పట్టుదలతోటి దాన్ని సాధించడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ దాన్ని పట్టుకొని లాగి 7 సంవత్సరాలు కష్టపడిన తర్వాత మా అమ్మ ఏదైతే చేత్తో ఆసుపోసిందో ఆ విధంగానే ఆ మిషన్ తయారు చేయడం జరిగింది. మా అమ్మకు బదులుగా మరొక అమ్మని సృష్టించడం జరిగింది. అది మనకు తెలియని పని చేసినప్పుడు ఎవరు సహకరించరు, అందరూ దాన్ని వ్యతిరేకిస్తుంటారు. నువ్వు చేయొద్దురా, నీ నుంచి కాదు, ఇది ఒక సైంటిస్ట్ చేసే పని, నువ్వు మనం మొగ్గ చేసుకున్న వారికి నీకే తెలుస్తుందా అని చెప్పి అందరూ హేళన చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అయిన తర్వాత వాళ్ళు వచ్చి శంభాషణ మల్లేష్ నువ్వు చేస్తామనుకున్నాను అని చెప్పేసి నా నడుపు తట్టి నా జైలు కొట్టేవాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక సాధించాలనుకున్నప్పుడు దాంట్లో అన్ని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలన్నీ మనం ఇష్టంతో చేసినప్పుడు అది కష్టం అనిపోయింది, మనం ముందుకు సాగే అవకాశం ఉంటుంది. అది కూడా నేను ఆ 7 సంవత్సరాలు నిరంతరం కష్టపడుతున్నప్పుడు ఇష్టంతో చేశాను, నా కోరికతోటి చేశాను. అలా బలమైన ఇష్టంతో చేసినప్పుడు ఏ పనైనా ఏ రంగంలోనైనా రాణించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి నేను నా తరపుకెళ్ళి నేను నిరూపించగలిగాను. అది మా అమ్మ కోసం చేసిన ఆ యాస యంత్రం ఈరోజు ఆ పోచంపల్లి చేనేత పరిశ్రమ మొత్తానికి ఉపయోగపడుతుంది. ప్రతి అక్క చెల్లె అందరూ ప్రతి ఇంట్లో చేస్తే కానీ మొగ్గ నడవని పరిస్థితి. మీలాంటి అందరూ పెద్దవాళ్ళు వచ్చేసి మల్లేశం నువ్వు మీ అమ్మ కోసం చేసిన ఈ యంత్రం ఉంది కదా, అది నువ్వు ఒక్కరివే వాడుకోక బిడ్డ, నీలాగానే మీ అమ్మలాగానే అందరూ కుటుంబాల్లో తల్లులు ఉన్నారు, అక్కడనే చెల్లెలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇదే కష్టపడుతున్నారు. నీ చేసే యంత్రం నీ అమ్మ కోసం అయితే నీ కుటుంబం మాత్రమే కష్టపడకుండా ఉంటుంది, కానీ సమాజం మొత్తం కష్టపడుతుంది. అలా సమాజం కష్టపడకుండా ఉండాలంటే నువ్వు మా అందరికీ యంత్రాలు చేసేవారని చెప్పి వాళ్ళందరూ కోరడంతో నేను ఒక చిన్న వర్క్షాప్ పెట్టుకొని ఇప్పటి వరకు దాదాపుగా 1800 ఆసోమిషన్ చేసి ఆ కుటుంబాల కష్టాలు తగ్గించడం జరిగింది. దానికి గాను చాలా రకాల గుర్తింపు లభించాయి. 2009లో అప్పటి రాష్ట్రపతి గారు ప్రతిభా పాటిల్ గారు చేతి మీదుగా నేషనల్ ఫస్ట్ అవార్డు పొందాను. 2012లో నాబార్డ్ అవార్డు పొందాను. అంతకన్నా ఒక గొప్ప అవకాశం ఏంటంటే నేను మొట్టమొదటిసారిగా ఆ యంత్రం చేసిన తర్వాత అహ్మదాబాద్కు అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు సందర్భంగా ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్ పెట్టారు. నేను కూడా ఈ యంత్రాన్ని అక్కడ అహ్మదాబాద్ తీసుకుపోయి అక్కడ పెట్టిన తర్వాత అబ్దుల్ కలాం గారు చూసి ఆయన నన్ను మెచ్చుకొని తనతో పాటు ఆఫీసుకు తీసుకుపోయి ఆయనతో కూర్చోబెట్టుకొని ఒక కప్పు టీ తాగించాడు. అది నా జీవితంలో మరవలేని ఆనందం. అది ఎప్పుడు అనుకునేవాడిని, ఆయనతో కనీసం ఒక ఫోటో దిగిన సాధనుకునేది. అలాంటిది ఆయనతో నన్ను తీసుకుపోయి ఒక కప్పు టీ తాగించడం నా జీవితంలో మరవలేని అవకాశం, ఒక గొప్ప అవకాశం. అది నేను మన కమ్యూనిటీలో పుట్టినందుకు నేను ఎంతో గౌరవపడతాను. ఆ అవకాశం నాకు దక్కినందుకు. 2016లో ఇంకొక గొప్ప అవకాశం. రాష్ట్రపతి గారు నన్ను వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఆహ్వానించారు. వాళ్ళ ఇంట్లో నేను రాష్ట్రపతి గారి ఇంట్లో 15 రోజులు గడిపి వచ్చాను. 2016లోనే ఇప్పుడు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమేజింగ్ ఇండియన్ అవార్డు కూడా పొందడం జరిగింది. 2016లో అమేజింగ్ ఇండియన్ అవార్డు ఇచ్చేటప్పుడు ప్రధానమంత్రి గారు ఇది దేనికోసమని తెలుసుకొని ఇది ఒక చేనేత కమిటీకి సంబంధించింది, అది ఆడవారు చేసి ఆ కష్టమైన పని తప్పించిండు అని చెప్పడంతో తను మనసులో పెట్టుకొని 2016లో ఎలాంటి అప్లికేషన్ లేకుండా ఒక పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి వ్యక్తిని నేను. పద్మశ్రీ అవార్డు పొందాలంటే ఎన్నో అప్లికేషన్స్, ఎంతమంది రికమెండేషన్లు, ఒక 2 ఎమ్మెల్యేలది, ఒక 2 ఎంపీలది, స్టేట్ గవర్నమెంట్, ఇవన్నీ ప్రాసెస్ చాలా ఉంటాయి. ఎలాంటి ప్రయత్నం లేకుండా ఒక సామాన్యుడికి పద్మశ్రీ పొందడం అనేది అది ఆశామాషి కాదు. అలాంటి పరిస్థితి నేను ఈ సమాజంలో పుట్టి ఆ యంత్రం చేసినందుకు నాకు గర్వంగా ఉంది. ఇంత పెద్ద మీ అందరి ఆశీతంతో నేను అంత పెద్ద గౌరవాన్ని పొందగలిగాను. 2019లో కూడా ఇదే నాదేదైతే నేను ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ప్రోగ్రాంలో ఇలా నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఒక సినిమా డైరెక్టర్ గారు, వారు మన తెలంగాణ ప్రాంతం వాసి, ఆయన ఒక 15 సంవత్సరాల క్రితము తను ఒక సినిమా తీశాడు. సినిమా తీసిన తర్వాత ఆ సినిమా బాగా ఫెయిల్ అయి నష్టపోయినప్పుడు ఆయన అనుకున్నట
అసలు నేను ఇంకా మా సినిమా రంగం అనేది ఇంతకుముందు ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకు అది మనకు అచ్చిరాదు, లాస్ అయిపోయినా చెప్పి ఆయన ఊరుకున్నాడు. నా యూట్యూబ్లో నాది స్పీచ్ చూసిన తర్వాత ఆయన అనుకున్నాడట, ఈయన ఇన్నిసార్లు ఫెయిల్ అయి కూడా సాధించగలిగాడు, నేను ఒక్కసారి ఒక సినిమా కోసం ఫెయిల్ అయితే ఎందుకు నేను నిరాశ పొంది నేను ఈ సినిమా రంగమే నాకు వద్దని అనుకున్నాను. కానీ ఈయన స్టోరీ నేను ఒక సినిమాగా తీయాలని చెప్పేసి 2019లో మల్లేశం అనే ఒక తెలుగు సినిమా వచ్చింది. అది మన చేనేత వ్యవస్థ మీద తీయడం జరిగింది. అది బహుశా మీకు ఇక్కడ రాలేదని చెప్పారు, కానీ చాలా ఆదరణ పొంది అందరి మన్నలు పొంది ఎవరైతే ఫెయిల్ అయిననుకున్న ఆ డైరెక్టర్ రాజకొండ గారు 3 అవార్డు తీసుకున్నాడు మల్లేశం సినిమా తరఫునకి. ఇంకా ఈ మధ్యనే కూడా తెలంగాణ ప్రభుత్వము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఒక పాఠం కూడా నా స్టోరీని ఒక పాఠం కూడా పెట్టడం జరిగింది. విధంగా ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఎవరికి రాదేమో, అది మన చేనేత కమిటీలో పుట్టిన నాకు వచ్చినందుకు నేను అంటే ఎంతో పెద్దగా చదువుకోలేదని ఎప్పుడు బాధపడలేదు, కానీ ఏదైనా మనసు కలుసుకుంటే చేయగలడు. ఇంతకుముందు అజయ్ గారు చెప్పినట్టు ఇప్పుడున్న పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే బాగా టైం అంతా వాట్సాప్లకు, ఫేస్బుక్లకు, యూట్యూబ్లకు బాగా కేటాయిస్తున్నారు. కానీ కేటాయించండి, కానీ మనకు కావాల్సిన దానికోసం కేటాయించాలి. అప్పుడు దాంట్లో విపరీతమైన జ్ఞానం దొరుకుతుంది. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం అనుకునేది సాధించడానికి చాలా ఆస్కారం ఉంది. అలానే మీరు ఉపయోగించుకొని అభివృద్ధి మీరు అనుకున్న దాంట్లో సాధిస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదటిసారిగా వనభోజ కార్యక్రమానికి ఏర్పాటు చేసి ఇంత పెద్ద జనాలను సేకరించి మీ అందరూ మనస్ఫూర్తిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నందుకు మరొకసారి నేను నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ నమస్కారం. ఉన్న పద్మ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పెద్దలందరూ మన గురించి, పద్మశాలిని గురించి చాలా చక్కగా వివరించినారు. చేనేత వృత్తిని కూడా అందరూ బాగా చెప్పడం జరిగింది. కానీ మన పద్మశాలిలలో ఐక్యత రావాలి. ఈ ఐక్యత రావాలంటే సంఘాల ద్వారానే వస్తాయి. ప్రతి సంఘము, ప్రతి ఊళ్ళో ఒక సంఘం ఉంది. అలా ఈ సంఘం ఏం చేయాలి? కులస్తులకు మేలు చేయాలి. మేలు చేసినప్పుడు సంఘాన్ని కులస్తులు నమ్ముతారు. మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం ఒక్కొరు పార్టీ ఉంటాం. ఓరు భారతీయ జనతా పార్టీ, ఓరు కాంగ్రెసు, ఓరు కమ్యూనిస్టు, ఒకరు సిపిఐ, ఒకరు వైఎస్ఆర్. మాకు ఈ పార్టీలతో మనకి ఎవరికి అవసరం లేదు. మనకి పార్టీలు ఎవరు ఏ పార్టీలో ఉన్నా మనమంతా ఒకటి. ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఎవరిది ఏ జెండా అయినా మన అజెండా మాత్రం పద్మశాలిలు మేలుకోవడమే మన అజెండా. మీకు పద్మశాలిలు ఇప్పుడే చెప్తున్నాడు, మంగళగిరిలో గంజి చిరంజీవులు గారు ఓడిపోయినాడు. అక్కడ 75-76 ఓట్లు ఉన్నాయి. కానీ మన నాయకుడు, మన పద్మశాలిలు ఓడిపోయినాడంటే కారణమేమి? మన పద్మశాలిలు అతనికి ఓట్లు వేయలేదని నేను కంటాపరంగా చెప్తున్నాను. కానీ ఈరోజు నేను చెప్పేది ఏమంటే, మన కులస్తుడు ఏ పార్టీలో కానీ, ఎక్కడ కానీ, ఏ పదవిలో కానీ నిలబడినా, మనము బీజేపీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, వైఎస్ఆర్లో ఉన్నా, మన కులస్తుడు ఏ పార్టీలో నిలబడినా ఆ పార్టీకి మనమంతా ఓట్లేయాలని మీకు మరీ కూడా తెలుపుతున్నాం. మన నిజాయితీని, మన ఓటు హక్కును మనం ఎంతమంది ఉన్నామని చూపించలేకపోతే మనం ఎప్పుడు పైకి రాలేమని కూడా మీకు ఈ ఘంటాపరంగా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నారంటే మనలో చాలామంది ఐక్యత లేదు. ఈరోజు మోరుగుడు నుంచి కావచ్చు, దొమ్మనందాల నుంచి కావచ్చు, వేపరాల నుంచి కావచ్చు, కొంతమంది మన వాళ్ళు ఎంపీటీసీలుగా నిలబడినారు, గెలిచినారు. నాకు చాలా సంతోషమైంది. అదేవిధంగా మనం ఇంకా ఉన్నతమైన స్థితిలోకి పోవాలి. కానీ మాటలు ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వాళ్ళు ఏది అనుకుంటే వాళ్ళు సాధిస్తారు. మన పిల్లలను మంచిగా పెంచి పోషించాలంటే కానీ మాటల చేతుల్లోనే ఉంది. మన సాంప్రదాయాన్ని, మన ధర్మాన్ని, మన నాగరికతను మర్చిపోతున్నాం. మన హిందూ ధర్మాన్ని మనం మర్చిపోతున్నాం. భారతదేశంలో హిందూ ధర్మం పుడితే ఈ హిందూ ధర్మ దేశాన్ని మనలను చిత్రహింసలు పెట్టి ఈ దేశాన్ని పరిపాలిస్తే ఈరోజు మన భారతీయుడు, మన ఆంధ్ర
మనకి ఇదంతా గర్వకారణం. కానీ ఈరోజు మనం వేదం చదవడం లేదు, రామాయణం చదవడం లేదు, భాగవతం చదవడం లేదు. కానీ బ్రిటన్లో భగవద్గీత ప్రమాణం చేసి, భగవద్గీత మీద ప్రమాణం చేసి ఆయన ప్రధానమంత్రిగా అక్కడ ఉన్నాడు. కాబట్టి మన ధర్మాన్ని ప్రతి ఒక్కరు కాపాడండి. ముఖ్యంగా స్త్రీలలో ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకోండి, గాజులు వేసుకోండి. ఈరోజు స్టిక్కర్లు పెడుతున్నారు. స్టిక్కర్లు పెడితే నుదుటి పైన చర్మం ఎర్రబడుతుంది, వ్యాధులు వస్తాయి. దయచేసి అమ్మ, అక్క, మీరు అందరూ చెల్లెళ్ళు ఖచ్చితంగా కుంకుమ పెట్టుకుంటారని ఈరోజు ఈ వేదిక మీద నుంచి మీకు వేడుకుంటున్నా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆ బయట ఉన్న వాళ్ళందరూ కూడా భోజనం చేసుకుని మళ్ళా వచ్చి ఆ కుర్చీలో కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం తరఫున కార్తీక వన సమారాధన కార్యక్రమం ఈ రాయలసీమ ప్రాంతంలో మరి 6 గ్రామాలు ఒక కలయికతో ఈ కార్యక్రమం చేయడం అనేది ఇది మొట్టమొదటి అనుకుంటున్నాను నేను. మరి ఇదే యొక్క ఐక్యత, ఈ చైతన్యం రాయలసీమ మొత్తం కూడా రావాలని, అన్ని జిల్లాల్లో కూడా ఇలా జరగాలని, అందరూ కూడా ఈ తరహా కార్యక్రమాలు చేయాలని కార్తీక మాసంలో మరి అన్ని జిల్లాల అధ్యక్షులు కూడా మేము చెప్పడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మన ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా ఒకే చోట కలుసుకుంటాం, ఆహ్లాదకరంగా గడపడం. అట్లాగే మన పెద్దలు చెప్పే మాటలు, మన సంఘం ఏంటి, మన కులం ఏంటి, ఇవన్నీ కూడా అర్థం చేసుకొని తద్వారా మన యొక్క పిల్లల భవిష్యత్తు ఏంటి, మన యొక్క రాజకీయ, మన కుల యొక్క భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటామని మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేసినందుకు ఇక్కడ సిలివేట్ దశరథరావు గారిని, అట్లాగే ఇక్కడ జిల్లా అధ్యక్షులు మహేష్ గారిని, సిలివేట్ వెంకటేష్ గారిని, మీరు సుమారుగా 2 నెలల నుంచి యొక్క ప్రయత్నం చేసి ఈరోజు ఇట్లా సక్సెస్ అవ్వడం జరిగింది. రాయలసీమ ప్రాంతమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు మొత్తం పర్యటన చేసి మన నాయకులందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, రాష్ట్రంలో 11% పద్మశాలీలు ఉన్నాం. కొంతమంది మనం తప్పుదో పట్టించడం కోసం అసలు యొక్క 10 సంవత్సరాల పై నుంచి కూడా ఎన్నిమేషన్ జరగలేదు. మనం అంతేళ్ళన్నాములే, మనం 4 ఉన్నాము, 5 ఉన్నాము ఇట్లా చెప్పేవాళ్ళు చాలామంది. అదొక అవగాహన లోపం. వాళ్ళు ఈ యొక్క తప్పుడు ప్రచారాలను మానుకోవాలని, మళ్ళీ ఇప్పుడు కనుక గవర్నమెంట్ ఎడ్యుకేషన్ చేస్తే పద్మశాలీలు 11% ఉన్నావో లేదో తెలిసింది. మిగతా చేనేత కులాలన్నీ కూడా కలుపుకుంటే 14% ఉన్నాం. కానీ రాజకీయంగా అనగతొక్కబడుతున్నాం. మంగళగిరిలో 4 సార్లు పద్మశాలీలు గెలిస్తే పద్మశాలి ఎమ్మెల్యేలు అయితే, ఇవాళ అక్కడ రెడ్లు, చౌదరులు ఆక్రమించుకున్న ప్రయత్నం జరిగింది. ఆక్రమించుకున్నారు కూడా. రాష్ట్రం మొత్తం మీద ఉండే ఒకే ఎమ్మెల్యే సీట్ కూడా వాళ్ళు దోచుకోవడం జరిగింది. మొన్న లోకేష్ బాబు మమ్మల్ని పిలిచాడు తెలుగుదేశం పార్టీ నుంచి. అయ్యా, మీకు మీ డిమాండ్లు ఏంటి, మీకు ఎన్ని కావాల్సింది అని అడిగారు. మేము అన్నాము 22 సీట్లు మేము బలంగా ఉన్నాం, మీ పార్టీ నుంచి 12 సీట్లు ఇవ్వండి, అట్లాగే మిగతా పార్టీలు కూడా తలా 10 అడుగుతాం. దాని ప్రకారంగా కనీసం ఒక 5 నుంచి తక్కువ లేకుండా మేము గెలుచుకునే ప్రయత్నం చేస్తాం అని ఆయన చెప్పడం జరిగింది. దాని యొక్క వెనకమాలకు అంతరార్థం ఏంటంటే, ఈ మంగళగిరి సీట్లో నేను పోటీ చేస్తా అంటే మీ పద్మశాలి సీట్ నాకు కావాలి. పద్మశాలి సీట్ ఆయన కైవసం చేసి ఆయన గెలిపించుకుంటూ కోసం మనకి ఎరేసినట్టు లెక్కేయాలి. దయచేసి నేను ఒక మాట చెబుతున్నా, ఒక్క పర్యాయం మన పద్మశాలీలందరూ కూడా
వేరే వాళ్ళకు ఓటు లేకుండా మన అభ్యర్థిని పెట్టుకొని మన ఓట్ల వరకు వేసుకుంటే సుమారుగా 12 స్థానాలు గెలుస్తాం మనం ఈ రోజున రాష్ట్రంలో. కానీ ఆ ఐక్యత రావట్లా. ఒక ఆయన చేతకేమో తెలుగుదేశం, ఇంకొక ఆయన వైసీపీ, ఇంకొక ఆయన ఇంకో పార్టీ, ఇంకొక ఆయన బీజేపీ. తిరుగు వాళ్ళ ద్వారా సీట్లు సాధించాలి. సాధించలేని పక్షంలో పార్టీలు పక్కన పెట్టండి. మన కులం ఓట్లు మనం వేసుకొని మనం ఛాలెంజ్గా గెలుచుకుందాం. ఇవాళ చెప్తున్నా, ఈ పొద్దుటూరులో కానీ, జమ్మలమడుగులో కానీ, మంగళగిరిలో కానీ, చీరాల్లో కానీ, ఎక్కడికి కానీ సుమారుగా ఇట్లా 22 స్థానాల్లో కనీసం 30% నుంచి 50% లోపు పద్మశాలీలు ఓట్లు ఉన్నాయి. మనం రాజకీయంగా ఎదగలుగుతాం. అలాగే మన బిడ్డల భవిష్యత్తు ఉంటుంది. బిడ్డల భవిష్యత్తు ఇక్కడ రాజకీయానికి లింక్ ఏంటంటే, ఇవాళ రాజకీయంలో చట్టసభల్లో మన పద్మశాలీలు ఉంటేనే ప్రతి జిల్లాకి ఒక పద్మశాలి భవన్ కట్టుకోగలుగుతాం. ఆ పద్మశాలి భవన్లో ఒక ఫ్లోర్ పిల్లలు చదువుకోవడానికి, తిరుపతిలో ఉన్నోడికి విశాఖపట్నం సీట్ రావచ్చు, విశాఖపట్నం ఉన్నోడికి ఇంకొక గదులు రావచ్చు. ఈ భవనాలు ఉంటే మన పిల్లలకి ఉచితంగా మనం వసతి కల్పించి వాళ్ళకి తల్లిదండ్రులకి భారం తగ్గించి ఉండడానికి వసతి, వాళ్ళు తినడానికి భోజనం మనం ఏర్పాటు చేస్తే మన పిల్లలు చదువుకుంటారు ఉచితంగా. మన పిల్లలకి మంచి మంచి భవిష్యత్తు వస్తుంది. దాని విషయంగా కూడా ప్రతి ఒక్క జిల్లాకి ఒక పద్మశాలి భవన్ కావాలని ఆ దిశగా కూడా ఆ జిల్లాలో ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే మొన్ననే రెడ్డి గారు వాళ్ళందరూ కూడా మేము అమ్మవారి గుడికి అయ్యే ఖర్చు మేము ఇస్తాం, అయ్యవారి గుడి ఖర్చు మీ లోపలందరూ కూడా కట్టుకొని అని ఆ రోజున సింగర్ లక్ష్మీనారాయణ గారు, మునపాటి అయ్యేశ్వర గారు, అయ్యబాబు, నేను అందరూ కూడా హామీ ఇచ్చి వచ్చాం. ఆ విధంగా గుడి ప్రారంభించారు. దానికి యొక్క తొందరలోనే రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఒక కమిటీ నిర్మిస్తాం. ఆ కమిటీ పైన రాష్ట్రం మొత్తం కూడా తిరిగింది. అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఇచ్చి ఆ యొక్క పద్మశాలి ఆస్తి ఏదైతే ఉందో తిరుపతిలో తిమ్మప్ప దేవస్థానం, తిమ్మప్ప అంటే తిరుమలప్ప, ఆ ఒక్క దేవస్థానాన్ని మనం నిర్మించుకున్నానికి మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని మీ అందరూ ఈ సభాపూర్వకంగా కోరుతున్నా. అదే కాకుండా టీటీడీ బోర్డులో శాశ్వతంగా ఒక పద్మశాలి ఉండాలని, అట్లాగే తిరుపతి కొండ మీద దుర్గమహర్షి మఠం కావాలి. వీళ్ళకి ఎన్నో మఠాలు ఉన్నాయి అన్ని పీఠాధిపతులకి, కానీ పద్మశాలికి అమ్మవారు పుట్టినరోజు మనకి అక్కడ మఠం లేదు. దానికి ఒక దుర్గమహర్షి మఠం నిర్మించుకునే దానికోసం కొండ మీద మనకి స్థలం కేటాయించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ 2 సార్లు వాళ్ళకి మేము లెక్కలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలన్నింటిపై పూర్తిగా మీకు వాట్సాప్ రూపంలో అన్నింటి కూడా తెలుస్తూ ఉంది. అందరూ కూడా ఐక్యతగా ఉండేదానికి ప్రయత్నం చేసి వాట్సాప్ ద్వారా కూడా రాష్ట్రం మొత్తం ఒకటే కావాలి. రాష్ట్రంలో వేరే వేరే సంఘాలు వద్దు, వేరే వేరే సంఘాలు ఉన్నా వీడు మన కులపోడు, ఇది మన కులం అనే దాని మీద మీరంతా కూడా మీ సంఘాలు మీరు మెయింటైన్ చేసుకుంటే రాష్ట్రం మొత్తం సంఘం అనేప్పుడు మీరంతా కలిపి పనిచేయాలని చెప్పేసి మీరందరూ కూడా అందరూ తెలియపరిచి ఈ యొక్క మెసేజ్ అందరూ పాస్ చేస్తారని కోరుకుంటూ నాకు యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నా. ఇంకా మాట్లాడేది చాలా ఉంది కానీ మరియు ఈ జమ్మలమడుగు ఉన్న ప్రజలందరికీ కూడా, మరి మన పద్మశాలీలందరికీ కూడా, 6 గ్రామాలు ప్రజలందరికీ కూడా మరి వచ్చి మరి ఇంతటి సమారాధనని దిగ్విజయం చేసినందుకు నిజంగా చాలా సంతోషం. మరి భోజన కాలం అయింది కాబట్టి అన్ని కుర్చీలే కనపడి, కానీ రాష్ట్ర అధ్యక్షులు వారు మరి ఇంకొంచెం ముందుగా మాట్లాడితే మరి ప్రతి ఒక్క విషయం కూడా ఇది జనాల్లోకి వెళ్తుందని కోరుకునేవాడిని. కానీ ఇలా జరగలేదు. కానీ ఈ కమిటీ వాళ్ళకు కూడా చాలా సంతోషం. ఎంత పెద్ద సమారాధన జరగడం, భోజన కార్యక్రమం జరగడం అంటే మామూలు మాటలు కాదు. మరి ఈ కమిటీలో ముఖ్యమైన వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ ఎంతో దూరం నుంచి వచ్చి మీకోసం ఒక విషయాలు తీసుకొచ్చి మీ అందరినీ ఉత్తేజపరుస్తూ, అలాగే రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని మన పద్మశాలీలు ఎక్కడెక్కడ జరుగుతుంది అన్నీ కూడా తెలియపరచడం కోసమే ఇలాంటి వేదికలు పెడతారు. ఆ వేదికలు వచ్చినప్పుడు మనం అందరం కూడా ఎక్కడి నుంచి ఎవరు వచ్చారు, వాళ్ళ సందేశాలు ఏమిస్తున్నారు అని కూడా మరి అలాంటి గొప్ప వ్యక్తులు, అలాగే గంజి చిరంజీవి గారు
ఎన్ని ఆటుపట్లు, ఎన్ని విజయాలు సాధించి, కష్ట నష్టాలు సాధించి ఇంతవరకు మరి ఈ స్టేజీలకు ఎక్కడం అంటే మాటలు కాదు. ఏదో చెప్పేశారు, వాళ్ళు పిలిచారు, భోజనం పెట్టారు, మనం వెళ్ళిపోయామనేది కాదుకుండా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కూర్చున్న వరకు అయినా సరే మనంతు బాధ్యతగా మనం ఒక 10 మందిని అవేర్నెస్ చేసి మన కులంలో ఇలా జరుగుతుందనేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తే చాలా బాగుంటుందని, మీ పిల్లలకు కూడా ఇలా జరుగుతుందిరా, మనలో ఇంత మంచి గొప్ప వ్యక్తులు ఉంటున్నారు అనేది మీకు తెలియపరచడం కోసమే ఇంతటి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం తరఫున కూడా మరి జక్కారు శ్రీనివాసరావు గారు ఒక కంకణ భక్తులయ్యి ఈ రాష్ట్రంలో చైతన్యం తీసుకురావడానికి మరి ఇచ్చాపురం నుంచి మరి ఇటు చిత్తూరు దాకా కూడా ప్రతి గ్రామంలో తిరుగుతూ ఎన్ని రోజులు ఎంత డబ్బు వెచ్చేసించి మరి ఎన్ని రకాలుగా వెళ్తున్నారంటే, అలాగే ఒక పుస్తకం కూడా ఆవిష్కరించడం జరిగింది. అలాగే మీ జమ్మమడుగులో కూడా ఆ పుస్తకాలు కూడా వచ్చినాయి. ఇంకా మీకు చైతన్యం పరచడం కోసం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్ జరుగుతుందనేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. దాన్ని అభినందించండి. అందరూ కూడా మా పుస్తకాన్ని ఆదరించండి నేను కోరుకుంటూ, మరి ఇందాక చెప్పారు తిమ్మప్ప దేవస్థానం గురించి. మీరు వీలైతే తిరుపతి వెళ్ళినట్టయితే మన పద్మావతి అమ్మవారి మన స్థలం ఉంది అక్కడ, ఒక్కసారి చూసి రండి. చూసి వస్తే ఏం జరుగుతుందో కూడా మీకు కూడా తెలుస్తుంది. మీరు 10 మందికి చెప్పడానికి ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన మరి జమ్మమడుగు కమిటీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఇతర దేశాల్లో పద్మశాలీలు అన్ని కులాల కంటే ఎక్కువ మంది ఉన్నాము. అమెరికా, నార్త్ అమెరికా పద్మశాలి సంఘంతో, అట్లాగే మలేషియా, సింగపూర్, దుబాయ్ పద్మశాలి సంఘాలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏం చెప్పాం, మీరు 5 సంవత్సరాల పాటు మీ ఇళ్ళల్లో మీ ఇంట్లో మీ ఊళ్ళో గుడికి కానీ బడికి కానీ సందాలు ఇచ్చుకునేవని చేసుకోండి. కానీ ఒక్కసారి ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న పద్మశాలీలకు పోటీ చేసే ఆర్థిక బలాన్ని ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా కోరాము. దాని నిమిత్తం పర్యటన కూడా అమెరికా దేశాల దాకా ఆగింది. తొందరలో వెళ్తున్నాం. ఇంకా వేరే కంట్రీస్ కూడా వెళ్ళి వాళ్ళందరి దగ్గర నుంచి ఎన్ఆర్ఐ ఫండ్ తీసుకొచ్చి, చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్ఆర్ఐ ఫండ్కి వెళ్తాడు ఎలక్షన్ లాగానే ఆ టైప్లో అంతకంటే ఎక్కువ ఫండ్ తీసుకొస్తాం. పద్మశాలిలో ఎంత పేదవాడైనా సరే నిలబడి ఆ వార్డులో కానీ ఆ గ్రామంలో కానీ లేకుంటే ఆ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ లేకుంటే ఎమ్మెల్యే కానీ ఏ స్థాయిలో సరే ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం నుంచి ఒక నిధి సేకరించి ఆర్థిక బలం రాజకీయంగా పోటీ చేసే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం నుంచి ఈ యొక్క ఎన్ఆర్ఐ ఫండ్ తీసుకొచ్చి మేము అండగా ఉంటాం. ఎవరు ఎక్కడ భయపడద్దు. మీ దగ్గర ఏముంటుందంటే మా సంఘం ఉందని ఒక ధైర్యంగా చెప్పుకోండి. ఆ ఏర్పాటు చేస్తాం. రాబోయే ఎలక్షన్లో మనం ఏదైనా విజయం సాధించాలి. ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్ చదవాలనుకుంటున్నారో వారికి పెద్ద ఎత్తున సహాయం చేసేదానికి మన వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే మన పుట్టపర్తిలో ఉండే సునీల్ గారు ప్రతి సంవత్సరము అనేక మందికి ఐఏఎస్, ఐపీఎస్ చదవడానికి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు డొనేషన్ ఇస్తున్నారు. కాబట్టి చదువు బాగా అప్పి చదవగలము అనే వాళ్ళు ఎవరైనా సరే నిరుత్సాహపడవద్దు. అటువంటి వాళ్ళని సంకల్పిస్తే మన వాళ్ళని కూడా ప్రతి సంవత్సరము కొంతమందిని ఐఏఎస్ను, ఐపీఎస్ను చేయాలని మన సంఘం కృతనిశ్చయంతో ఉంది ఈరోజు. ఇప్పుడు ముత్యాల రమేష్ గారు 2 విషయాలు చెప్తారు. ఇంకా గట్టిగా రావాలా. జై మార్కండేయ, జై పద్మశాలి సంఘం, వర్ధిల్లాలి పద్మశాలి సంఘం. ఈ రోజున పద్మశాలీలందరూ, మన కుల బాంధవులందరూ ఒకే వేదిక పైన ఇంతమంది రావడం, నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఇంతమందిని ఒకేసారి మన పద్మశాలి కుల బాంధవులను చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో మన పద్మశాలి సంఘ పెద్దలందరూ దయచేసి అందరికీ ఒక చిన్న విన్నపము. నేను వయసులో చిన్నవాడిని, ఒకవేళ ఏదైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. నా కోరిక ఏంటంటే మన పద్మశాలీలందరూ
కలిసికట్టుగా ఉండాలి. ఆ కలిసికట్టుగా ఉండాలనే దిశతోనే మన గౌరవ పెద్దలు దశరథ రామయ్య గారు అయితేనేమి, మేడుగుడి దానకారణ్ గారు అయితేనేమి, మన పుట్ట బ్రహ్మం గారు అయితేనేమి, గౌరవ పెద్దలందరూ ఈ రోజున కార్తీక మాసంలో ఒకరోజు నిర్ణయించి ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ సభను ఇంకా విజయవంతం చేయాలి. ఇంకా మన పద్మశాలి సంఘాన్ని బలోపేతం చేసి రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చిన నాయకులందరూ కృషి చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా నా సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. మన పద్మశాలి సంఘం డెవలప్మెంట్ కోసము నాకు ఒక చిన్న ఆలోచన ఉంది. మన వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ చూసింటారు. గతంలో కూడా మన రాష్ట్రంలో సంఘాలు అనేవి చాలా ఉన్నాయి. కానీ మన సంఘంలో గ్రౌండ్ స్థాయి నుంచి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక ఎస్సీ సంఘం ఉంది. వాళ్ళకి ఎవరికైనా కానీ వాళ్ళ కులస్తులలో ఎవరికైనా కానీ ఎటువంటి ఇబ్బంది ఏదైనా జరిగితే కనుక వాళ్ళకు వెనకల ఒక సంఘం ఉంది అంటూ మన వాళ్ళు కూడా ఎక్కడైనా ఆలోచన చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఒక సంఘం వెనకల ఉంది. మనకు కూడా గ్రామ స్థాయిలో, టౌన్ పరిధిలో, జిల్లా స్థాయిలో మన సంఘంలో మన పద్మశాలి కులస్తులకు ఎవరికైనా చిన్న అన్యాయం జరిగినా కూడా, అయ్యా సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మోరువుడి గ్రామం ఉంది. మోరువుడి గ్రామంలో మన పద్మశాలి వారికి ఎవరికైనా అన్యాయం జరిగితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటూ చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కోకుండా గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో, జిల్లా స్థాయిలో మన పద్మశాలి సంఘం నుంచి కొంతమంది సభ్యులను నియమించి ఎటువంటి సమస్య ఉన్నా వీళ్ళు మీకు అందుబాటులో ఉంటారు, మన వాళ్ళు, మన సంఘం ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరికి చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి, గౌరవ పెద్దలందరికీ ఉంది. ఇంకొకటి ఏంటంటే మన సంఘం ఏదో సంవత్సరానికి ఒకసారో లేకుంటే 5 ఏళ్ళకు ఒకసారో ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటాము. మళ్ళా యథావిధిగా ఎవరి పనులలో వాళ్ళు ఉంటాము. కానీ మన పద్మశాలి సంఘం తరఫున ఒక రక్తదాన సేవా సంస్థ అంటూ నియమించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా మన పద్మశాలి సంఘం తరఫున ఎవరికైనా ఆపదలో ఉండేవారికి ఒక రక్తదానం అనే కాదు, ఇంకా ఏదైనా ఇతరత్ర సేవా కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేయాలని మన పద్మశాలి సంఘాన్ని గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెంపొందించాల్సిన బాధ్యత ఎంతైనా పెద్దలకు ఉంది. దయచేసి ఈ రక్తదాన సేవా సంస్థను పద్మశాలి సంఘం ద్వారా నియమించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలు, ఈ సభకు మూల కారకులైన దశరథ రామయ్య గారు, మేడుగుడి దానకారణ్ గారు, బ్రహ్మం గారు, గౌరవ పెద్దలు మల్లికార్జున గారు, ఇంకా పెద్దలు అందరూ వచ్చారు. చాలామంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ మన పద్మశాలి సంఘం తరఫున, నా తరఫున, మా అమ్మ, మా అక్క చెల్లెలకు, మా అన్న తమ్ములకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. దయచేసి మన పద్మశాలి సంఘాన్ని బలోపేతం చేసేదానికి ప్రతి ఒక్కరు నడుము బిగించాలని కోరుకుంటూ, జై పద్మశాలి సంఘం, జై పద్మశాలి సంఘం. నమస్కారం. కోరుతున్నాం. లక్ష్మీనారాయణ గారు. వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ ఒకరికి పేరు పేరున్న ఆ ధన్యవాదాలు. పద్మశాలి కుల బాంధవులు అందరికీ ఇక్కడ మన దశరథ రామయ్య గారు ఉత్సాహంతో ఇక్కడ వచ్చేసిన అందరు కుల బాంధవులకు అందరికీ పేరు పేరున్న ఆ శుభాంజనాలు ఇదే ఐక్యతతో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై మార్కండయ్య, జై మార్కండయ్య. అందరికీ నమస్కారం. ఒకటి, ఈరోజు ఈ సమావేశం చేశారంటే నాకు తెలియదు. ఇది నాకు 63 ఏళ్ళు కానీ తెలియదు. కానీ ఇప్పుడు తెలుసుకున్నా పద్మశాలి అంటే ఏమిటి అని తెలుసుకున్నాను. ఇక వనభోజనం అంటే కొందరు అడిగినారు మా వాళ్ళు, ఏమిటంటే ఏమో నాకు తెలియదు అన్నా. ఇప్పుడు తెలుసుకున్నా వనభోజనం గురించి కూడా. ఒకటి,
పద్మశాలి అంటే మనది గొప్ప 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 సంస్థానం మంది. ఆ సంస్థానం గురించి మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం జోలు అంటే మీరు సాలులం అంటారు, సాలుడం అలాగండి, పద్మశాలి అనండి, పద్మశాలలో ఉన్నాడు మనం, అది గుర్తుపెట్టుకోండి బాగా. అందరూ వచ్చిన సంతోషం బాగున్నది. ఇక్కడ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఎంపీటీసీగా దొంపనంద్యాల ఎంపీటీసీగా గెలిచినాను. ఇప్పుడు మైలవరం మండలం నేను మండల ఉపాధ్యక్షుని. నాకు ఇచ్చిన పదవికి నేను న్యాయం చేస్తా, మరి మన పద్మశాలి కూడా న్యాయం చేస్తా. ఏ దానికైనా ఎప్పటికైనా ఎవరు పిలిచినా నేను వస్తా. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు. విమానాన్ని రైట్ సోదరులు కనిపెట్టినప్పుడు అక్కడ పెట్రోల్ ఇంధనం ఎక్కడ నింపాలనేది వాళ్ళకి తగ్గలేదట. బాగా తర్జన పడితే ఉన్నారు. చాలా దూరం ఎగరాలంటే కొన్ని వేల లీటర్ల ఇంధనం అవసరమవుతుంది. ఆ ఇంధనం ఎక్కడికి నింపాలి అని అప్పుడు మన విశాఖపట్నం చెందిన మన పద్మశాలీలు ముందుకొచ్చి విమానం రెక్కల్లో ఇంధనం నింపవచ్చు అని గైడెన్స్ ఇచ్చినాడు. కాబట్టి అటువంటి గొప్ప కీర్తి మనకి. ఇంకొక విషయం కూడా, ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు పిటి ఉషా గారు, ఆ పిటి ఉషా గారు కూడా మన పద్మశాలి ఆడబిడ్డనే, గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో ఆమెను కూడా ఎక్కడ తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మన యతీందర్ బాబు గారు. ముందుగా నా తల్లిదండ్రులకు పాదాభివందనం. ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ, సభావేదికగా ఉన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన పద్మశాలీలు ఇంత పెద్ద ఎత్తున రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లా జరగబోయే ప్రతి కార్యక్రమాల్లో ముందు ప్రతి దానికి ఏ దానికైనా సరే ముందంజలో ఉండాలని పద్మశాలంతా నా విన్నపం. మనం ఐకమత్యం లేవు అని కొంతమంది అనుకుంటుంటారు. కాదు, మనం ఐకమత్యం లేదనేది ఒట్టి మాట. బయటికి కనబడతామేమో కానీ అలాగా ప్రతి ఒక్కరికి లోపల మనమంటే మనకు ఎంతో అభిమానం ఉంటుంది. ఏమంటే మాట్లాడుకోలేమేమో కానీ మనమంటే మనము చాలా అభిమానం ఉంటుంది, చాలా ఉంటుంది ఆత్మీయత. సమయానుకూలంగా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోలేము అనేది ఉండొచ్చు. 100కు 100% ఉంటుంది. మనకి అభిమానం ఎక్కువ ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదో తెలుసో తెలియకో మాట్లాడేందుకు తప్పు క్షమించండి. ధన్యవాదాలు. అందరికీ నా నమస్కారములు. నాది యాడికి పద్మశాల సంఘం యాడికిలో చిన్న 1980లో అన్ని ప్రజల అభివృద్ధిగా ఈరోజు 21 కాంప్లెక్స్ కట్టినాము. మన ధర్మవరం కులాయిపం ఎంత సహాయం చేశాడు కాంప్లెక్స్, ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభకు ధన్యవాదాలు సార్. ఈ కార్తీక భోజన మహోత్సవాలకు చేసిన కులబాంధులందరికీ నా నమస్కారాలు. నేను ఉదయం 10 గంటలకే జమనవాడకు వచ్చింటేనే జగ్గా ప్రసాద్ గారిని కలిశాను. మా గుడికి పులివాహనం కావాల్సింటే మాట్లాడి నేను అగస్తేశ్వర గుడకు వెళ్ళి దర్శనం చేసుకొచ్చడానికి లేట్ అయింది. అందరూ నన్ను మన్నించాలి. వేదికగా వచ్చిన పెద్దలు, కులబాంధవులు. ఈ కార్తీక భోజనాల కార్యక్రమాలు జరగడం చాలా మంచి సాంప్రదాయము. మేము కూడా నంద్యాల పట్టణంలో మా నంద్యాల పట్టణ పద్మశాలి సంఘం తరఫున గత 5 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం తరఫున ప్రతి ప్రాంతంలో ఈ విధంగా ఇక్కడైతే 6 గ్రామాల ప్రజలు ఏ విధంగా జరుపుకుంటున్నారో కలిపి అందరినీ పద్మశాలిని కలుపుకొని ఎట్లయితే ఈ కార్తీక భోజనాల కార్యక్రమాలు జరుపుకుంటున్నారో ఈ విధంగా ప్రతి ప్రాంతంలో చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజలను కూడా ఆహ్వానించి అందరి సమక్షంలో అందరినీ పద్మశాలి కులబాంధవులందరినీ కలుపుకొని ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మా నంద్యాల పట్టణ పద్మశాలి సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం పెద్దల్ని మరియు వేదిక అలంకరించిన పెద్దలందరినీ నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఆయన ఇప్పుడు మాట్లాడతాడు. రండి సార్. నమస్కారం. సభ వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. తర్వాత మేము ఈ సంఘం ఏర్పాటు చేసుకొని పద్మశాలి సంఘం అంటే ఎలాంటిదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న వాళ్ళం మేము. అటువంటిది రాజీవనగర్ కాలనీలో ఉడంచెరు గ్రామంలో సంఘం ఏర్పాటు చేసుకొని ఒక దేవస్థానాన్ని నిర్మాణం చేయడానికి ఈ
సంఘం ఏర్పాటు చేశాము. దేవస్థానం నిర్మాణం చేయడానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని మా మనవి, మా ప్రార్థన. మనము బహుత్తమ పద్మశాలి సంఘం అంటాం. బహుత్తములు అంటే ఉత్తమమని మనం ఇక్కడ సంఘం ఏర్పాటు చేసుకొని చేసినందుకు మన ఇంట్లో కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి, మన సమస్యలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ వదిలేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నాం కాబట్టి బహుత్తములని ఒక బిరుదు అనేది ఉన్నది. ఈ బిరుదు చిరస్థాయిగా నిలిచిపోయేటట్లా చేయాలని మనందరి కోరిక. అందరికీ ధన్యవాదాలు. నమస్కారము. నా పేరు సింగర్ వెంకటేశ్వరు. నేను నంద్యాల టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మన రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి జగ్గారపు శ్రీనివాసరావు గారు సంకల్పించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి పద్మశాలీలను ఒకటే దాటి మీద తీసుకురావాలి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సంఘాన్ని పెట్టుకొని ఏర్పాటు చేసుకొని వాళ్ళు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అలా కాకుండా అందరూ కూడా రాష్ట్రం అనేటువంటి ఒకటే దాటి మీదకి, రాష్ట్ర నాయకత్వం అనేటువంటి ఒకే గొడుగు కిందికి రావాలని ఆయన సంకల్పం చేసినారు. ఆ సంకల్పంలో ఈరోజు భాగంగా మా నంద్యాల జిల్లా నుంచి మా మార్కండేయ స్వామి టెంపుల్ చైర్మన్ గారు అనేటువంటి గాదుల వేణుగోపాలరావు గారు రావడము నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆయన ద్వారా నంద్యాలలో ఉన్నటువంటి చాలా 3-4 వర్గాలు ఉన్నాయి. పద్మశాలి సంఘాల్లో 3-4 వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఏకదాటి మీదకి రావాలని మేము కోరుకుంటున్నాం. అంతకు మించి మేము వాళ్ళని ఏం ఆశించడం లేదు. కాబట్టి ఈ అందరినీ కూడా పద్మశాలీలందరినీ, నంద్యాలలో ఉన్నటువంటి పద్మశాలందరినీ ఏకదాటి మీద తీసుకురావడానికి నాతో పాటు గాదుల వేణుగోపాల్ గారు సహకరిస్తారని, అందరినీ కలుపుకుపోతారని నేను ఆశిస్తున్నాను. ఈ భక్త మార్కండేయ స్వామి యొక్క ఆశీర్వాదంతో పద్మశాలీలందరూ కూడా ఏకం అవుతారని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా నా ధన్యవాదాలు, నమస్కారం.